ఈ వీడియో వచ్చేసి మెయిన్ ఎపిసోడ్ అయిపోయిన కొంతసేపటికి నేను లైవ్ చూడడం స్టార్ట్ చేశాను. అదనమాట. నేను కొన్ని పాయింట్లు మిస్ అయ్యాను. బట్ నేను చూసిన దగ్గర నుంచి చెప్తా. ముందుగా వీడియో చూసే ముందు ఒక లైక్ వేయండి. దానివల్ల నా వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఓకే. మాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. పాపం ప్రేరణ అయితే ఏడుస్తుంది. ఇవాళ నాకు లైవ్‌లో బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే. నిన్నటిదాకా నాకు అమ్మాయి మీద కోపం ఉండేది. అయ్యో! గౌతమ్‌ని ఎందుకు అలా తిడుతుంది అనేసి. బట్ ఈరోజు ఆ అమ్మాయి వర్షన్ వినిన తర్వాత అయ్యో! నిజమే కదా అనిపించింది. అక్కడ ఏం జరుగుతదంటే రోహిణి, అవినాష్ ఇంకా టేస్టీ తేజ, గౌతమ్ ఒక రూమ్‌లో ఉంటారు. రోహిణి అడుగుతదనమాట. అరే! నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చింది కదా! ఏం చెప్పిందంట అంటే, ఏమోరా నేను అడగలేదు నాకు తెలీదు అని అనుకుంటుంటారు. ఈ లోపల అక్కడ కిచెన్‌లో ప్రేరణ గిన్నెలు కడుగుతూ ఉంటుంది. రోహిణి అక్కడి నుంచి చూసి, అరే! ఆ అమ్మాయి గిన్నెలు కడుగుతుంది వెళ్లి చూడిపో అని గౌతమ్‌కి చెప్తది. ఎందుకంటే అది గౌతమ్ డ్యూటీ కదా గిన్నెలు కడిగేది. సో, అక్కడికెళ్ళి గౌతమ్ వెళ్తాడనమాట. ఇక్కడ నుంచి టేస్టీ తేజ రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటాడు. మావోడు ఎళ్తాడు గానీ కడగడు చూడు ఇప్పుడు వీడు ఎనక్కొస్తాడు అనేసి. ప్రేరణ అక్కడ పెట్టేసేయి నేను కడుగుతాలే అంటాడనమాట గౌతమ్. మళ్ళీ ఎనక్కొచ్చేస్తాడు. ఇంకా అక్కడ ఏమి గిన్నెలుండవు. వచ్చేస్తాడు. అమ్మాయి కడిగేసి ఉంటది. ఏవో ఒకటో రెండో ఉంటే. అప్పుడు డిస్కషన్ అయితదనమాట. సో, పాపం ఆ పిల్ల చాలా కష్టపడుతుంది. కానీ అమ్మాయి చెప్పిన మాట ఎవ్వరు ఇనట్లేదు. ఎందుకసలు గొడవలవుతున్నాయని రోహిణి స్టార్ట్ చేస్తది. ఇదివరకు అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, ఇదివరకు అంతా గౌతమ్ కాదు తేజ అంటాడు. ఇదివరకు అంతా చాలామంది మెగా చీఫ్‌లో ఉన్నారు గదా! ఈ రూమ్‌లోనే చాలామంది ఉన్నారు గదా! అవినాష్ అయ్యాడు, గౌతమ్ అయ్యాడు, ఇంకా అబ్బాయి పేరేంటి ఎలిమినేట్ అయిన మెహబూబ్ అయ్యాడు. ఇంకా వీళ్ళందరూ అయినప్పుడు రాని గొడవలు ఇప్పుడే ఎందుకవుతున్నాయి? ఇన్ని రోజులు లేవు కదా! అంటే అప్పుడు రోహిణి అంటది అప్పుడు మన క్లాన్స్ డిఫరెంట్ కదా! దానివల్ల కూడా మనకు తెలీదు గొడవలంటే. అయినా ఈ పర్టిక్యులర్ పర్సనే మెగా చీఫ్ అయినప్పుడే గొడవలొస్తున్నాయని గౌతము, తేజ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. అప్పుడు రోహిణి అంటది, ఇప్పుడు ఆ అమ్మాయి మెగా చీఫ్ అయినా నేనున్నాను, అవినాష్ ఉన్నాను, నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు కదా! వాళ్ళందరితో రాని గొడవలు ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్‌తోనే ఎందుకొస్తాయి? అంటే వీళ్ళ పాయింట్ ఏంటి? కొంచెం గౌతమ్‌తోనే ఎందుకొస్తున్నాయి గొడవలు? మిగిలిన వాళ్ళతో ఎందుకు రాలేదు? అనేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు మధ్యాహ్నం డిస్కస్ చేసుకుంటారు. ఎవరు? అవినాష్, రోహిణి, నబీల్, ప్రేరణ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఏంటంటే గౌతమే కొంచెం కావాలని గొడవ పడుతున్నట్టున్నాడు పని చేయలేక కేర్‌లెస్‌గా అనేసి నబీల్ ఒపీనియన్ కూడా అదే అనమాట. సో, వాళ్ళందరూ అలా డిస్కస్ చేసుకొని ఇప్పుడు ఆ పాయింట్ తెస్తారనమాట. ఈ లోపల అక్కడ నిఖిల్ వస్తాడు. నిఖిల్‌ని అడుగుతదనమాట. "ఏం చెప్పారు మీ అమ్మగారంటే" "ఏం లేదు మెయిన్‌గా నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. అది మెయిన్‌గా చెప్పారు" అని చెప్తాడు. ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు నాకు గుర్తులేదు. మిగిలినవి వాళ్ళ అమ్మ చెప్పిన ఒరిజినల్ పాయింట్స్ ఏవి అక్కడ వాళ్ళకి చెప్పడనమాట నిఖిల్. ఆ తర్వాత ప్రేరణ టాపిక్ వస్తది. ప్రేరణ టాపిక్ వచ్చినప్పుడు తను చెప్తాడనమాట నిఖిల్. అంటే అది ఆ అమ్మాయితో చెప్పే టోన్‌ని బట్టి ఉంటది. గొడవలు ఎందుకైతాయంటే ఆ పర్సన్ అర్థం చేసుకునే రిసీవింగ్ మోడ్‌ని బట్టి ఉంటుంది అనేసి అంటాడనమాట నిఖిల్. అప్పుడంటే ఇప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, "నిఖిల్ నీకు క్లోజ్ కాబట్టి నీకేం చెప్పినా మీకు బానే ఉంటుంది. ఒకవేళ క్లోజ్ కాదనుకో నేను తీసుకునే విధానం డిఫరెంట్ ఉంటుంది" అనేసి గౌతమ్ అంటాడు. అప్పుడు రోహిణి అంటది, "ఆ అమ్మాయి నీకే కదరా క్లోజ్ అసల" అనేసి ప్రేరణని. సో, ఇంకా ఆ తర్వాత ఆ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఈ లోపల ప్రేరణ వచ్చేసి ఆ రూమ్‌లోకి అవినాష్ నువ్వు వచ్చి బయట అది స్వీప్ చెయ్యి అని అడుగుతుంటుంది. అవినాష్ చేసుండడనమాట ఆ పని. నేను రేపు చేస్తా అని అవినాష్ అంటుంటాడు. లేదు లేదు ఇప్పుడే వచ్చి చేయాలి అనేసి ప్రేరణ అంటది. ఆ తర్వాత వెళ్ళిపోతది అక్కడి నుంచి విష్ణు దగ్గరికి. అప్పుడు టేస్టీ తేజ అంటాడు, ఆ అమ్మాయి నాతో గాని ఇలా గాని మాట్లాడుంటే నేను ఇప్పుడు పెద్ద గొడవ అయ్యుండేది. నేనైతే ఊరుకో ఉండేవాడిని కాదు అట్లా మాట్లాడుంటే. అమ్మాయి ఏంటసలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పని చేయమంటది. యాక్చువల్‌గా టేస్టీ తేజ కూడా పొద్దుటి వరకు సపోర్ట్‌గానే ఉంటాడు ప్రేరణకి. ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇప్పుడు టేస్టీ తేజ కూడా ప్రేరణకి అపోజిట్‌గా మాట్లాడుతున్నాడనమాట. సో, నాతో గాని అట్లంటే పెద్ద గొడవ అయ్యుండేది అది ఇది అని అంటే రోహిణి అంటది, "అలా ఎందుకంటావు? ఇప్పుడు మా అందరికి ఏం గొడవలు కావట్లేదు కదా! దాని బాధలో కూడా న్యాయం ఉంది కదా!" అని మాట్లాడుతది. ఇప్పుడు మెగా చీఫ్‌గా సరిగ్గా చేయకపోతే మళ్ళీ వాళ్ళకి నామినేషన్స్ కూడా వస్తున్నాయి కదా! నన్ను నామినేషన్ చేసిన వెంటనే అదొచ్చి అడిగింది. ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే నాకు చెప్పండి అని అవినాష్ కూడా అంటాడు. నిఖిల్ కూడా అంటాడు. ఆమెకి ప్రాబ్లమ్ ఏంటంటే ఇల్లు క్లీన్‌గా ఉండాలి తను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు అని అంటే గౌతమ్ ఈ లోపల అంటాడు. ఇంతమంది మెగా చీఫ్‌లు ఉన్నప్పుడు రాని ప్రాబ్లమ్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇంతమంది మెగా చీఫ్‌లు ఉన్నప్పుడు ఎవరు అన్ని రూమ్స్ అన్ని క్లీన్‌గా పెట్టాలని ఎవ్వరు అనుకోలేదు. ఈ అమ్మాయి అనుకుంది అనేసి రోహిణి అంటాడు. అనుకోవడమే కాదు అన్ని రూములు వెళ్ళి పాపం తనే సర్ది తనే చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఇదివరకు ఎవరు ఏది పట్టించుకోలేదు నీట్‌గా ఉన్నా లేకపోయినా అని రోహిణి అంటదనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు, లేదు లేదు రోహిణి ఇదివరకు వేరే చీఫ్‌లు ఉన్నప్పుడే నాకు ఇల్లు క్లీన్‌గా అనిపించింది ఇప్పుడు కంటే అని నిఖిల్ అంటాడు. లేదు లేదు ఇప్పుడే నాకు క్లీన్‌గా ఉందని రోహిణి అంటదనమాట. సో, ఆ తర్వాత ఆ డిస్కషన్ అట్లా కొంతసేపు పాపము మాట్లాడతారు. రోహిణి, అవినాష్, నిఖిల్ కొంచెం ప్రేరణకి సపోర్ట్‌గానే మాట్లాడతారనమాట. గౌతమ్, తేజ కొంచెం అగైనెస్ట్‌గా మాట్లాడుతూ ఉంటారనమాట. నిఖిల్ ఏమంటాడంటే చెప్పే టోన్‌ని బట్టి, వాళ్ళు రిసీవ్ చేసుకునే మోడ్‌ని బట్టి అన్నీ డిపెండ్స్ అనేసి అంటాడనమాట. ఆ తర్వాత ఆమెకి మెగా చీఫ్ అయింది గదా! ఇల్లు బాగా క్లీన్‌గా ఉండాలని అనుకుంటుంది. పైగా మళ్ళీ నామినేషన్ వస్తదని భయపడుతుంది.
పైగా క్లీన్‌గా లేదని కూడా కంప్లెయింట్స్ వచ్చినాయి. అందువల్ల అమ్మాయి ఎక్కువ టెన్షన్ అవుతుంది. అంటే కానీ పాపం ఆ అమ్మాయి చాలా పని చేస్తుంది అనేసి అవినాష్, రోహిణి అంటారు. ఈ లోపల అవినాష్ సరే ఇంకా అమ్మాయి వచ్చి ఇల్లు ఊడవమని చెప్పింది కదా! ఆ తర్వాత అవినాష్ దగ్గర నుంచి ఆ అమ్మాయి విష్ణు దగ్గరికెళ్తది. విష్ణు దగ్గరికెళ్తే విష్ణు నేను ఇవాళ ఊడవలేను ప్రేరణ, నేను రేపు ఊడుస్తాను అంటే రేపు కూడా నేను హెల్ప్ చేస్తాను అంటది ప్రేరణ. సరే నేను హెల్ప్ చేస్తానంటే ఇంక అప్పుడు విష్ణు ఒప్పుకుంటది. సరే నేను రేపు ఊడుస్తాను అనేసి. అది అవినాష్‌తో చెప్తది. ఏంటి అవినాష్ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పని చేయట్లేదు. నిఖిల్ చేయట్లేదు, నువ్వు చేయట్లేదు, విష్ణు చేయట్లేదు. నేను మీకు డే అంతా ఫ్రీడమ్ ఇస్తున్నాను. మీరు డేలో ఎప్పుడోకప్పుడు చేయండి అని. మీరు డే ఎండ్ అయ్యేసరికి మీరు చేయట్లేదు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. నాకెలా ఉంటుంది? నాకు మళ్ళీ కంప్లెయింట్స్ వస్తున్నాయి. మొన్న యష్మి అనింది డైనింగ్ టేబుల్ నీట్‌గా లేదు. సింక్ అంతా గిన్నెలున్నాయి. చెయ్యగడుక్కోవడానికి ప్లేస్ లేదు అనేసి. అప్పుడు నాకు కంప్లెయింట్స్ కూడా వస్తున్నాయి కదా! అంటే అవునా! యష్మి అలా అనిందా అనేసి అవినాష్ అంటాడు. అసలు వాళ్ళు వాష్‌రూమ్స్ పొద్దున కదా కడగాలి. మనం పొద్దున్న లేసేసరికి వాళ్ళు కడగట్లేదు కదా! మనం లేసిన కాసేపటికి కదా కడుగుతున్నారు. మనం వాష్‌రూమ్స్ యూజ్ చేసేసరికి నీట్‌గా లేవు కదా! అని మళ్ళీ యష్మి మీదకి పాయింట్ డైవర్ట్ చేస్తాడు. మళ్ళీ విష్ణు ఎందుకు స్వీప్ చేయలేదు? నువ్వు అడగాలి కదా స్వీప్ చేయమని విష్ణుని అంటాడు. అంటే వేరే వాళ్ళు చేయాల్సొచ్చినప్పుడు అవినాష్ ఎట్లా అంటే వేరే వాళ్ళు పని చేయలేదు అంటే, అవునా ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయాలి కదా! వాళ్ళ డ్యూటీ కదా! అంటాడు. ఆ అబ్బాయి మాత్రం నేను రేపు చేస్తా అంటాడు. వేరే వాళ్ళకి మాత్రం ఆ రూల్స్ ఏం లేదు. వాళ్ళు చేయాలి కదా! ఈరోజు నువ్వెందుకు ఊరుకున్నావు అని ప్రేరణ అని అంటుంటాడనమాట. ఇంకా చెప్పేస్తది అందరూ ఇట్లాగే చెప్తున్నారు. రేపు చేస్తాం, రేపు చేపిస్తామని. మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ అయితది. మళ్ళీ చీఫ్ చేంజ్ అవుతారు. అప్పుడు మళ్ళీ ఈ వర్క్స్ అన్నీ పెండింగ్ ఉంటాయి అని అది చెప్తూ ఉంటుందనమాట ప్రేరణ. ఆ తర్వాత మళ్ళీ సరే రా ఎళ్లి పడుకుందువు అంటే, లేదు లేదు నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని వాష్‌రూమ్‌కి వెళ్ళి పాపం ఒక్కటే అక్కడ ఏడ్చుకుంటా ఉంటుంది. నాకు నిజంగా ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడుతుంది. అంటే అమ్మాయి ఒక బాస్‌లాగా ఆర్డర్ చేయట్లేదు. కష్టపడుతుంది మీరు కూడా చేయండి అంటుంది. కాకపోతే అక్కడే ఆ అమ్మాయి కొంచెం ఆహ్, అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లే. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది. అట్లని గట్టిగా అరవట్లేదు. సెకండ్ టైమ్ గట్టిగా అరిస్తేమో రివర్స్‌లో ఆ అమ్మాయినే బ్యాడ్ చేస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియక ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఆ అమ్మాయికి నిజంగానే ఇది చాలా స్ట్రెస్‌ఫుల్ జాబ్ లాగానే ఉందనమాట మెగా చీఫ్. అంటదనమాట అటు ఆ వాష్‌రూమ్‌లో ఏంటి బిగ్ బాస్ ఇది నేను మెగా చీఫ్ అంటే ఏదో ఒక పోస్ట్ లాగా అనుకున్నాను. ఇది చూస్తేమో చాలా ప్రెషర్‌గా ఉంది నాకు అనేసి పాపం ఏడుస్తది. నాకు కూడా జాలనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడుతుంది. ఆ అమ్మాయి మాట ఎవ్వరు వినట్లేదు. ఎవరు పని చేయట్లేదు. మళ్ళీ రూమ్‌లోకొచ్చి నబీల్‌తో చెప్తుంది. ఏంటి నబీల్ ఇది ఎవ్వరు పని చేయరు. నిఖిల్ చేయలేదు, అవినాష్ చేయలేదు, విష్ణు చేయలేదు. నేను ఏం చేయాలి అంటే, నువ్వు చెప్పు పొద్దున్నే అందరికి ఒకసారి గుర్తు చేయి ప్రేరణ అంటే, మళ్ళీ గుర్తు చేస్తే కూడా ఫీల్ అవుతారంటే, లేదు లేదు మంచి వాయిస్‌లో గుర్తు చేయి వాళ్ళే చేస్తారు అంటే, మళ్ళీ ఆ తర్వాత వాష్‌రూమ్స్‌లో వాళ్ళకి పని తక్కువ ఉంటుంది. వాళ్ళని తెచ్చి స్వీపింగ్‌లో కూడా పెడతాను. అందరికీ 2 జాబ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్క జాబే ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనేసి డిస్కస్ చేస్తదనమాట. పాపం ఫైనల్‌గా ప్రేరణ అయితే చాలా బాధపడుతుంది, కష్టపడుతుంది. ఈ సిట్యుయేషన్‌ని ఎలా బయటికి రావాలో తెలియట్లా. పనులు జరగట్లేదు. ఇన్ రివర్స్ ఆ అమ్మాయికే అంత బ్లేమ్ వస్తుందనేది ఆ అమ్మాయి బాధ. వీకెండ్ వస్తే ఇంకా నాగార్జున గారు ఏమంటారో, అది ఎలా ఉంటదో అనేసి. చూడాలి మరి ఈ వీకెండ్ ఎలా ఉంటదో. అదండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.